ధ్యానాంశంలోనికి వెళదాం. చదవబడినటువంటి లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలో ఉన్నటువంటి మధురమైన సారాంశాన్ని మనం తీసుకోగలిగితే, యేసు ప్రభుల వారు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. బైబిల్లో మనం చూసుకుంటే ఆయన ఉదయాన్నే వెళ్ళే స్థలం ఏదని చూసుకుంటే యోహాను 1, మార్కు 1:38లో ఆయన పెందలకడనే లేచి అడవులకు వెళ్ళి ప్రార్థించుచుండెను. ఇది ఆయనకున్నటువంటి గుణం. మరి ఇక్కడ చూస్తే ఉదయాన్నే గెన్నే సరస్సు తీరమునకు వెళ్ళాడు. ప్రభు యొక్క ప్రయాణం నాటి దినాలలో సముద్రాలలో అప్పుడున్న ఒక అణువును బట్టి జరిగేది. ఆ వెళ్ళే సమయానికి దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించే ఆ స్థలములో అనేకులు ఆయన మీద పడుచున్నారు, లేకుండా ఆయన బోధ వినడానికి ఆశపడుచుంటున్నారు. ఆ సమయంలో మీరు బాగుగా గమనిస్తే దేవుడు అక్కడ 2 దోణెలను చూచెను. మనము ప్రశ్న వేసుకుందామన్నాడు. ఆ సరస్సు లేక ఆ గలిలయ సముద్రం, గెన్నె సరస్సు, తిబేరియా సముద్రం అని దీనికి పేరు. 3 పేర్లు కలబోసుకున్నటువంటిదే గెన్నె సరస్సు తీరము లేక సరస్సు. ఈ 2 దోణెలే ఉంటాయా, ఇంకా ఏమైనా అక్కడ ఉంటాయా? సముద్రంలో చేపలు పట్టాలి అంటే రాత్రి 2 గంటల నుండి 4 గంటల లోపే ఈ మత్స్యకారుల వేట జరుగుతుంది. 4 తర్వాత మార్కెట్కు వారి జీవనోపాధికి పట్టిన చేపలను తెచ్చుకోవాలి. వాటిని అమ్ముకొని వారి జీవనాలు గడిచారు. నేను బావుగా రాత్రికాల సమయం నుండి వాక్యం చదువుతుంటే 2 దోణెలు ఉంటాయా, ఇంకా అక్కడ ఏమైనా ఉంటుంది? అనేకం ఉంటాయి. ఉండకుండా ఎన్నో అనేకలు పట్టడానికి వెళ్ళింటాడు. కానీ ఆయన చూచింది ఏంటి? ఈ 2 దోణెలే. మనకి ఇదే మాట ఇంకొక చోట కనపడుతుంది. యోహాను 5వ అధ్యాయంలో చూస్తే వాడు బహుకాలము ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు చూచి, దేవుడి నామమునకు మహిమ కలుగును గాక, ఏమి ఇబ్బందికరమలో లేక ఏ జీవితానికి కష్టమో, ఎవరికి మరి ఒక బాధ కలుగుతుందో అటువంటి జీవితాలను దేవుడు చూస్తాడంట, అటువంటి బ్రతుకులను దేవుడు చూస్తాడంట. మరి ఈ సమయంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సువార్త ప్రకటించే సమయంలో పేతురు, ఆయన పార్టీ, ఆంద్రేయ, యోహాను వీరందరూ రాత్రంతయు వేటాడారు. సముద్రంలో వేటాడితే ఒక్క చేప కూడా వారికి దొరకలేదంట. పేతురు వేటాడడంలో మహా నిష్ణానితుడు, చాలా అంటే పకడ్బందీగా చేపలను పట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు పేతురు. ఈ సంఘటన జరిగే సమయానికి పేతురు కూడా లేక యోహాను, అంద్రేయ కూడా ఎవరు యేసుప్రభు శిష్యులు కాదండి. ఎప్పటికీ కేవలము మొదటిసారి వారు యేసుప్రభును చూస్తున్నారు. మరి యేసుప్రభు కంటే అందరూ తెలిసినటువంటి వారి సృష్టి జరగక మునిపే మానవ నిర్మాణం ఆయనకు తెలుసు కనుక మనందరినీ ఎరిగినటువంటి వారే. అయితే ఆ 2 దోణెలను చూచాడు. ఎన్నో దోణెలు ఉన్నాయి. ఆ 2 దోణెలను చూచారంటే రాత్రంతయు కష్టపడ్డారు. చేపలను పట్టడంలో చాలా చాకచక్యము కలిగినటువంటి వారు. ఎక్కడ చేపలు ఉన్నాయో, ఎంత లోతు ఉందో, ఎక్కడ దొరుకుతున్నాయో కూడా బాగా ఎరిగినటువంటి వాడు పేతురు. వారు దిగి వలలను కడుక్కొనుచున్నారు. అదే కదా వాక్యం మంది వలలు కడుక్కుంటూ ఉన్నారు. వలలు కడుక్కుంటూ ఉంటే పోయి దోణిలో కూర్చున్నారు. పర్మిషన్ అడిగాడా యేసుప్రభు? ఏమన్నా వాళ్ళను నో మోర్ పర్మిషన్ అడిగినాడా? ఇక్కడ మన పర్మిషన్ ఉందా? పోయి వారి దోణిలో కూర్చొని కొద్దిగా లోపలికి తొయ్యమన్నాడు. పేతురు మాట్లాడలేదండి అక్కడ. లేకుంటే అంద్రేయ కూడా, యోహాను కూడా ఏ ఒక్క మాట మాట్లాడలేదు. కూర్చున్నాడు, తొయ్యమన్నారు. రాత్రంతయు మేలుకున్నారు, నిద్రావస్థలో ఉన్నారు. ఒకవైపు ఎన్ని రోజుల నుంచి వారికి చేపలు దొరకలేదో, ఈ రోజు అని గ్యారంటీ మనకు లేదు, రాయబడలేదు. వారి జీవనాధారము చేపల పెట్ట, వచ్చిన దానితో జీవనము గడపాలి, కుటుంబ పోషణ జరుపుకోవాలి. ఈ స్థితిలో ఏమి దొరక్కపోయినను ఇంకా తెల్లవారితో చేపల వేట జరగదు. వలలు కడిగి ఇంటికి వెళ్ళాలనుకున్నారు. వారికి జీవనాధారం ఏంటి? ఆ యొక్క దోణి. వారి జీవనాధారములకు ఆధారమైన దోణిలలో ప్రభు కూర్చొని కొద్దిగా లోపలికి త్రోయమంటే త్రోశారు. త్రోసిన తర్వాత దేవుడు వాక్యాన్ని అందరికీ బోధించారు. అందరికీ బోధించేటప్పుడు వారితో వీరు కూడా వాక్యము
విన్నారా వినలేదా? ఉంటారు కదా, ఎట్లయినా వాళ్ళ దోణి ఉన్నాయి. ఒకవేళ ఆ దోణిలలో కూర్చొని వాక్య తదనంతరము బాగా బోధించాడు. బోధించి వచ్చిన తర్వాత బావుగా మీరు ఆలోచిస్తే ఇంకా లోతుకు నడపమని చెప్పారు. ఇంకా లోతుకు పోయి మీ వలలు వేయండి అన్నాడు. ఆ మాట కదా నేను చెప్పింది, లోతుకు వెళ్ళి మీ వలలు వేయండి అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారండి, చేపలు ఏ సమయాన పట్టేది ఎవరికి తెలుస్తుంది? చేపలు పట్టే వాళ్లకు, దానిలో నిపుణత గల వాళ్లకు, ఆధారం చేసుకుని బ్రతికే వారికి దాని విశేషము తెలుస్తుంది. లోతుకు వెళ్ళి మీ వలలు వేయండి అనగానే మీరు వాక్యం చదివేటప్పుడు బాగా గమనించి ఉంటారు. వలలు వేయమంటేనే ఏలినవాడ, అందుకు పేతురు అనింది. ఆడ డ్యాస్ ఉంది, ఉందా లేదమ్మా? చిన్న డ్యాస్ ఉంది. అంటే అర్థం ఏమని? డ్యాస్ అంటే అర్థం ఏమని? పూరించాలా. చాలాసేపు యేసు ప్రభు వైపు చూసి ఉన్నాడని నేను అనుకుంటున్నా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలాసేపు చూశాడు. ఇదేంటైనా రాత్రింతా మేము చేపలు పట్టాము, చేపలు ఎక్కడ దొరుకుతాయో మాకు తెలుసు, ఎలా వేయవల్లో మాకు తెలుసు అని ఆయన వైపు ఇలాగనే చూసి ఉంటాడు. పేతురు ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూశాడో యేసు ప్రభు కూడా ఆయన వైపు చూసి ఉంటాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. పేతురు వెయ్యవయ్యా అందుకన్నాడు. ఆ డ్యాస్లోనే యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన కూడా పేతురు ఒక సంజ్ఞ చేసి ఉంటాడు. వెంటనే ఏలినవాడా, రాత్రి అంతయు వేసాము కానీ మాకేమీ దొరకలే. అంటే మాకు తెలుసు చేపలు ఉండవా, ఏ సమయాన దొరుకుతాయి. గలిలయ సముద్రమే చేపలకు ప్రసిద్ధి, తిబెరియా సముద్రమే చేపలకు ప్రసిద్ధి. అయితే వారి జీవితాలలో లేక వారి బ్రతుకులకు వారు రాత్రి అంతయు పట్టిన కూడా ఏ ఒక్కటి వారికి దొరకలేదు. ఒకవేళ దేవుని సంకల్పమేమో. ఎందుకనగా వారికి కలిగిన శ్రద్ధ, వారికి కలిగినటువంటి ఆ యొక్క నిపుణత, లేక వారు రాత్రనక పగలనక మేల్కొని ఉండే చేసిన ఆ పనితనాన్ని దేవుడు చూశాడేమో. ఒకవేళ ఇటువంటి వారు నాకు శిష్యులైతే ఎంత బాగుండు అని ఒకవేళ ఆయన తలంచి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే వారికి దొరకలేదు. ఇక్కడ యేసు మాట వారు విని వారి జీవితానికి సంబంధించిన దోణెలను ఇచ్చాడు. కానీ బైబిల్ చెప్తుంది, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, చదవడమ్మా, ప్రసంగి 5:1 వచనం. త్వరగా చదవాలి కొద్దిగా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. బుద్ధిహీనుడు అర్పించినట్లు బలి అర్పించడం కంటే జాగ్రత్తది సమీపించి ఆలకించుట శ్రేష్టము. పేతురు అదే చేశాడు. సమీపించాడు, ఆలకించాడు. బైబిల్ ఏమని చెప్తుంది? ఇది శ్రేష్టము. సమీపించి ఆలకించడము మనము నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది. త్వరగా మాట్లాడడం పెద్ద గొప్పతనము కాదు, కానీ ఆలకించడము నేర్చుకోవాలంట. మనం ముందు ఆలకించడము నేర్చుకున్నప్పుడు దాన్ని బట్టి ఆలోచన మనలో బయలుదేరుతుందంట. ఇక్కడ పేతురు కూడా సమీపించి ఆలకించడం అది శ్రేష్టమని చెప్తుంది కనుక, అందుకే దేవుడు చెప్పిన మాటను ఎందుకు వినగలిగాడు అంటే, ఆ వాక్యం విన్న తర్వాత ఆ మాటలు ఈయనను ఆకట్టుకున్నాయి, లేకుంటే ఆ మాటలు ప్రభావితం చేశాయి. ఆ ప్రభావితం చేసినప్పుడు ఏమనుకున్నాడంటే, ఈయన మాటలు చాలా మాధుర్యంగా ఉన్నాయి, ఈయన ఒక పెద్దవాడై ఉన్నాడు. అందుకే ఆ పెద్దవారికి గౌరవస్తులకు ఇచ్చేటువంటి మర్యాదపూర్వకమైన మాట ఏమన్నాడంటే, ఏలినవాడా. గౌరవార్థమైన మాట అండి అది, ఏలినవాడా. ఆ మాటలు విన్న తర్వాత ప్రభువు మీద ఒక గౌరవము ఈ యొక్క పేతురుకి ఏర్పడింది. అందుకు ఏలినవాడా, రాత్రంతయు పడ్డాయి కానీ చూశాము కానీ మాకు పడలేదయ్యా, అయినా నీ మాట చొప్పునంటే నమ్మకం ఉంది కాబట్టి, అయినా కానీ మాకు తెలుసు నీవు చెప్పిన మాటలను బట్టి నీ మీద గౌరవంతో ఈ పని మేము చేస్తున్నాం, ఈ పని నేను చేస్తున్నా అని ఏం చేశాడండి? వలలన్నీ కూడా వేశాడు. వలలు వేసిన తర్వాత
చేపలు పడ్డాయా లేదా? చేపలు పడ్డాయా లేదా? పడాయి కదా. మరి అదే స్థలం ముందు పేతురయ్య వేశాడు కదండి. అదే స్థలం ముందు పేతురయ్య వేశాడు, వారి యొక్క టీం వేసింది. మరి అప్పుడు చేపలు పడలేదు. మీరు బాగా గమనిస్తే చేపలు ఎప్పుడైతే పడ్డాయో, వలను లాగుచున్నారో, ఆ వల లాగడానికి ఇంకా మనుషులను వారు పిలుచుకున్నారు. ఆ చేపలను చూసినప్పుడు 2 దోణెలు నిండిపోయాయట. ఇటువంటి మనం జాగ్రత్తగా ఉన్నాం. 2 దోణెలు నిండిపోయాయి. ఇప్పుడు పేతురుకు సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా? చెప్పండి చూద్దాం. సంతోషం ఉందా, ఆనందం ఉందా? చాలా గంతులేయాలి, ఆనందపడాలి. వారి జీవితంలో అన్ని చేపలు వారు ఇంతవరకు పట్టలేదు. ఇంతవరకు చేపలు పడ్డారే కానీ, పట్టి వారు జీవనం గడుపుకున్నారే కానీ, ఈనాడు యేసు ప్రభు మాట విని వారు పట్టిన తర్వాత పట్టిన చేపలు వారి యొక్క, మీరు బైబిల్ అంతా చదివిన ఎక్కడ కూడా ఇన్ని చేపలు వారికి 2 దోణెలు నిన్నంత దోణెలు చేపలు దొరకలేదు. ఇక్కడ పేతురు సంతోషపడాలి, గంతులేయాలి, ఇంకా చెప్పడం విషయం కాకుండా ఎట్లంటే అట్లా సంతోషంతో ఉండాలి. ఆ పని చేశాడా? పరిగెత్తుకుంటూ పోయాడు. ఎవరి దగ్గరికి? ఆయన వెళ్ళి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, అన్నమాట కదండి. ఇది ఎక్కడ సాగిలపడినాడమ్మా? ఆయన ఎదుట సాగిలపడినాడా, మోకాళ్ళ ఎదుట సాగిలపడినాడా? మోకాళ్ళ ఎదుట. నౌ థింకింగ్, ఇప్పుడు చేద్దాం. మోకాళ్ళ ఎదుటంటే ఒకవేళ యేసు ప్రభు నిలబడినాడు అనుకో, ఆయన సాగిలపడితే ఎక్కడ ఉంటాడు? కాళ్ళ దగ్గర ఉంటాడా, మోకాళ్ళ దగ్గర ఉంటాడా? కన్నీరు వస్తుంది కదా. మీరు చేపలు పట్టనన్నాడు, వారి నిమిత్తం యేసు ప్రభు ఇక్కడ మోకాళ్ళు అయ్యాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నిత్యము నీ నిమిత్తము నా నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి దేవుడు నీకు ఒక పని చెప్పాడంటే, ఆ పని నీవు చెయ్యాలంటే, నీ పని నెరవేర్చే వరకు ఆయన ప్రార్థన ముగించడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మోకాళ్ళు యేసు ప్రభు అయ్యాడు. ఆయన మోకాళ్ళ ఎదుట పేతురు సాగిలపడ్డాడు. ఎంత మంచి దేవుడు అండి యేసు ప్రభు. మోకాళ్ళ మీద మీరు బాగా చూస్తే లాజరును బయటికి తెచ్చినప్పుడు కూడా ప్రార్థన చేశాడు, అంతే కదా. తల్లితాతని బయటికి రమ్మన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఏ కార్యము జరగాలన్నా యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రార్థన చేస్తూ నీకు ధైర్యాన్ని ఇస్తూ నీ పనిని జయవంతము చేసేదానికి ఆయన నిత్యము రాత్రనక పగలనక నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడంటూ విజ్ఞాపన ప్రార్థనలు మూర్ఖుతో ఈనాటికి ఇప్పటికీ ఈ క్షణానికి చేస్తున్నటువంటి దేవుడు. అందుకే ఆయన మోకరించాడు. ఆయన ఎదుట పేతురు సాగిలపడ్డాడు. సాగిలపడి, అయ్యా నేను ఏమన్నాడు? నువ్వు గొప్పోడివయ్యా, నేను తగ్గోడినయ్యా అన్నాడా? నేను అనేక సార్లు మన జీవితాలలో జరిగే సంఘటన ఇక్కడ పేతురు ద్వారా మనకు తెలుస్తుంది. అనగా మేము ఎన్ని మార్లు పట్టిన ఇన్ని చేపలు పట్టలేదు, కానీ వల మాత్రం వేయమన్నాడు. ఈయనను నా జీవితంలో నేను తక్కువ అంచనా వేశాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని మన జీవితంలో ఎప్పుడు తక్కువ చేస్తామో మనము పాపము చేసిన వారము. అందుకే పేతురు అంటాడు, అయ్యా నేను పాపాత్ముడను, నీవు ఇంత గొప్పవాడమని నేను ఎరగలేనయ్యా, నీవు ఇంత శక్తిమంతుడమని నాకు తెలియలేదయ్యా, నిన్ను చాలా తక్కువగా చూశాను. నేను ఇంత గొప్పగా నేను ఆలోచించలేదు స్వామి, ఇది నా తప్పిదమే, నేను నిజంగా పాపినే. ఉన్నతమైన నీ మాటలు విన్నాను కానీ, ఉన్నతమైన నీ బోధన విన్నాను కానీ, ఆ బోధన విన్న తర్వాత దానికి అనుగుణ్యముగా ఉండలేదు. ఊరికి అనుమానంతోనే నేను వలను వేశాను. కానీ నా జీవితాన్ని మార్చడానికి నీవు చేసిన ఈ సంఘటనను బట్టి నిజంగా నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. అది నా జీవితానికి పాపము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనేక సమయాలలో, అనేక సందర్భాలలో మనము కూడా నిత్యము ప్రార్థనకు వచ్చేవారమే, దేవుని వాక్యం వినేవారమే, దేవునితో సహవాసమే. అయితే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ఆశయాలను ఎరుగక దేవుని తక్కువ చేసుకొని చూస్తూ ఉంటాడు. అందుకే 1 యోహాను పత్రిక 4:4 అంటాడు, లోకములో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే సృష్టి యావత్తును నోటి మాట చేత కలగజేసి సముద్రాలను, అలలను, సమస్తమైన ఈ భూమినంతటిని కూడా ఒక కంట్రోల్లో పెట్టగలిగినటువంటి శక్తి
ఈ యొక్క సముద్రము ఎన్ని వైపులో ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉందో, ఎక్కడ లోతు ఉందో, ఎక్కడ తక్కువ ఉందో, ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇవన్నీ నీకు బాగా తెలుసు. అయితే ఇక మీద ఈ సముద్రం మీద నీకు నేను అజమాయిషి ఇవ్వలేదు, కానీ లోకమంతటి మీద నీకు ఆధిపత్యం ఇస్తున్నా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనుషులను బట్టి జాలరిగా నేను ఈ దినమే అభిషేకించబోతున్నా. ఈ దినమే నేను ఎన్నుకోబోతున్నా. భయపడవద్దు, నీవు భయపడవద్దు. ఇంతవరకు చేపలు నీకు దొరకకుండా ఉంటే భయంతో నిస్పృహతో ఉన్నా, నిరాశలో ఉన్నా, ఇదేనా నా జీవితానికి విజయమని ఆలోచిస్తున్నావు. అయితే ఈ దినమే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న దేవుని నువ్వు ఎరగగలిగితే, ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన ఉన్నతమైన ఆశయాలను నీవు ఖచ్చితంగా నెరవేర్చగలిగితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదువు. నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఏమంటున్నాడంటే, యేసు ప్రభు, పేతురు నీవు నన్ను గురించి బాగా చేసావయ్యా. మొదట సముద్రంలో, తిబేరియా సముద్రం దగ్గర నీవు నన్ను సరిగా పోల్చలేకపోయావు, సరిగా ఆలోచించలేకపోయావు, సరిగా నా యొక్క అంచనాలు నీకు దొరకలేదు. అయితే ఈరోజు ఏం జరిగింది? నా అంచనాలు ఏంటో నువ్వు తెలుసుకున్నావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ అంచనాలు ఎలా తెలిసాయి అంటే, మనం ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుకో నీకు ఉత్తరం ఇచ్చదును, నీకు అర్థము కాని గుణార్థాలేమో నీకు నేను తెలియపరచదును. ఆ మాటను పేతురు ఏమన్నాడంటే, నా తండ్రి నీకు తెలిపాడు. బట్ నా తండ్రి నీకు తెలిపాడంటే నువ్వు ప్రార్థన చేశావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తేనే నా తండ్రి తెలిపాడు. నా శక్తి ఏంటో, నా బలం ఏంటో మొదట నీవు నన్ను గెట్ చేయలేకపోయావు, కానీ ఈ దినం నువ్వు నన్ను గెట్ చేశావు కనుక నీకు ఒక అధికారం ఇస్తున్నా. ఎవరికి లేని అధికారం ఏంటంటే, పరలోకపు తాళపు చెవులు నీ చేతికే. ఎవరి చేతికండి? పేతురు చేతికి ఇచ్చాడండి. పరలోకానికి వాళ్ళని ఎవరికి అధికారం? ఇప్పుడు యేసు నేనే మార్గం, నేనే సత్యం. అక్కడ పోయిన తర్వాత ఎవరు తీయాలా? అబ్బా, పేతురుకి ఏం ఛాన్స్ అండి. ఎటువంటి ఛాన్స్ ఉందో చూడండి. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో నేను, ఇక్కడ ఏది విప్పితే అది నేను విప్పుతా. మొదట దేవుని సరిగా అంచనా వేయలేని ఆ పేతురు అంచనా వేసిన తర్వాత ఆయన బ్రతుకే మారిపోయింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అనేక మార్లు మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని, మరి దేవుని యొక్క ఆలోచనలు అంచనా వేయలేక మన జీవితాలలో దేవునిని మనము తక్కువగా చేసుకొని ప్రార్థన చేస్తాం, వేడుకుంటాం. అయితే ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు నిస్పృహలోనై, నిరాశకులోనై, ఇక మా జీవితం ఇంతేనా, మా బ్రతుకు ఇంతేనా అని ఆలోచించే అనేక సందర్భాలు మనకు ఎదురై ఉంటాయి. ఆ సందర్భాలలో దేవుడే మన దగ్గరికి వస్తాడు. ఆ 2 దోణెలు కడుక్కుంటూ ఉంటే యేసు ప్రభువే వారి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువే వారిని అడిగారు, వారి దోణెలలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాక్యం విన్న తర్వాత లోతుకు వెళ్ళమన్నాడు, వలలు వేయమన్నాడు. ఇదంతా చేసింది ఎవరండి? అక్కడ పేతురు కానీ, పేతురు పార్టీ కానీ ఏం మాట్లాడలేదు. మాట్లాడింది యేసు ప్రభువు మాత్రమే. అనగా తానే కలుగ చేసుకుంటాడు. మన జీవితంలో మనం ఎప్పుడైతే అనేకమైన బాధలకు, కష్టాలకు, మరి లోక సంబంధమైన వాటికి మనం లోనైపోయి దేవునికి దూరమైపోయే సమయంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనే వస్తాడు, ఆయనే మాట్లాడతాడు, నీ జీవితానికి అర్థము పరమార్థం చెప్తాడు. దాని ద్వారా నువ్వు బ్రతకడానికి ఒక అవకాశము కల్పిస్తాడు. ఆ అవకాశంలో నువ్వు దేవుని మాట విని చేయగలిగినప్పుడు ఆశీర్వాదము మనకు వస్తుందన్న సత్యాన్ని అక్కడ దేవుడు ఖచ్చితంగా తెలుపుతాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు ఒక మంచి మాట పలికాడని 84వ దావీదు కీర్తన 11వ వచనంలో ఆయన పలికిన మాట ఎలా ఉందంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలును చెయ్యక మానడు. ఆ మాట వింటే ఎంత ధైర్యం వస్తుందంటే, నిజముగా ఈ